ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. సనాతన ధర్మం హైందవ సోదరులు అనడం వదిలేస్తున్నాను. ఎందుకంటే అదేదో వాళ్ళు వేరు మనం వేరు అనే భావనని కల్పిస్తుంది కదా. అందరూ ధర్మం, ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో, ఎవరైతే భక్తిని ఆచరిస్తారో, భగవంతుణ్ణి విశ్వసిస్తారో, భగవంతుని మార్గంలో ప్రయాణం చేస్తుంటారో వారందరూ సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళ కింద లెక్క. కాబట్టి సరే, ఈరోజు బాబాగారు చెప్పిస్తున్న విషయం ఏంటంటే, ఎవరు గురువు. ఎందుకంటే సాయినాథుల వారు వచ్చిన తర్వాత గురు వ్యవస్థకు చాలా ప్రాధాన్యత పెరిగింది. ఆ రోజు ఆయన వైభవాన్ని చూసినటువంటి వాళ్ళు చాలామంది ఆయన ఉండగానే ఆయనతో సమానంగా పూజలు, గౌరవం పొందాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆయన వెళ్ళిపోయిన వెంటనే ఆయన స్థానంలో కూర్చొని నేనే ఆయన వారసుని అని ప్రకటించుకున్న వాళ్ళు ఉన్నారు. అలా ప్రకటించుకున్న వాళ్ళు ఏమైపోయారో కూడా మనకు తెలుసు. సరే, ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా కొంతమంది నిజాయితీ, నిబద్ధత, శరణాగతి, అహంకార రాహిత్యంతో ఆయన్ని గురువుగా భావించుకొని ఆయన యొక్క భక్తిని ప్రచారం చేసిన మహానుభావులు ఉన్నారు. కానీ ఇక మధ్యకాలంలో వచ్చారు కొంతమంది. వాళ్ళు బాబా గురించి చెబుతూ బాబా తత్వాన్ని రకరకాల పద్ధతుల్లో, వారికి నచ్చిన పద్ధతుల్లో, వారి సంస్కారాలను అనుసరించి ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గురువులుగా ప్రఖ్యాతి చెందారు. ఇప్పుడున్న వాళ్ళు చాలామంది గురువులుగా ప్రఖ్యాతి చెందారు. ఏమంటారు, హద్దులు లేని ఆకాశమంత ఎత్తు, 4 దిక్కులంత విశాలమైనటువంటి సాయితత్వాన్ని సంకుచితపరిచి గిరిగీసి ఆ గీతల్లో కూర్చోబెడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గురువులుగా ప్రకటించుకున్నారు. అలాగే బాబా ఏనాడు చెయ్యని చెప్పని యజ్ఞాలు, యాగాలు, పూజలు, వ్రతాలు వీటిని చేయిస్తూ గురువులుగా చలామణి అయిన వాళ్ళు ఉన్నారు, అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఇలా గురు వ్యవస్థ సాయి మార్గంలో నడుస్తుంది. సాయి మార్గంలో జరిగిన చిత్రాలు ఏ గురు మార్గంలో జరగలేదు. మనకు బాగా పరిచయం ఉన్న రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస గారి మార్గంలో ఇటువంటి లేవు. అక్కడ అసలు ధనానికి ప్రాధాన్యత లేదు. అక్కడ కేవలం సాధనకు మాత్రమే ప్రాధాన్యత. కానీ ఆ దురదృష్టమో అదృష్టమో సాయిబాబా గారి మార్గంలో మాత్రం ధనం ప్రవేశించింది. ఎప్పుడైతే ధనం ప్రవేశించిందో మాయ ప్రవేశించినట్టే. మాయ అంటే మనకే గొడవలు పెడుతుంది, మనకేవో భ్రమలు కల్పిస్తుంది, లేని అహంకారాన్ని తీసుకొస్తుంది, అజ్ఞానాన్ని తీసుకొస్తుంది, పతనం చేస్తుంది. ఆయన ఒక ఉద్దేశంతో భక్తుల కోరికలు తీర్చాలి అని అనుకున్నాడు. పాపం కష్టాల్లో ఉంటే, కన్నీళ్ళల్లో ఉంటే వాడికి తత్వం ఏమర్థమవుతుంది అని కష్టాలు తీర్చే ప్రయత్నం చేశాడు. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని బాబాగారు కోరికలు తీరుస్తారని చెబుతూ ప్రచారం చేస్తూ ఆయన పేరు మీద డబ్బులు వసూలు చేస్తూ ఆ వ్యవస్థ పెరిగిపోయింది. అది ఎంతగా పెరిగిపోయింది అంటే, ఆ డబ్బుల వ్యవస్థను కనుక ఎవరైనా ఏమన్నా అన్నారంటే వారి మీద పడి గొడవ చేసే అంత ఎక్కువగా పెరిగిపోయింది. కాబట్టి ఓకే, ఎవరు నమ్మినా నమ్మకపోయినా గురు వ్యవస్థ అంటేనే జ్ఞాన మార్గం. అజ్ఞానాన్ని తొలగించుకోవడం. అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి, జ్ఞానాన్ని పొందడానికి డబ్బుతో పని ఏమి ఉంది? ఈ పూజలు, వ్రతాలు ఇవన్నీ ఇంతకుముందు లేవా? 30 సంవత్సరాల క్రితమే నాకు బాబా గారు ఇచ్చిన జ్ఞానం. ఈ పూజలు, వ్రతాలు ఇంతకుముందు లేవా? ఇతర దేవతలకు లేవా? రాముడికి పూజలు చేయట్లేదా? కృష్ణుడికి పూజలు చేయట్లేదా? వ్రతాలు చేయట్లేదా? యజ్ఞాలు, యాగాలు ఇంతకుముందు లేవా? ఇవి చేయడానికి అయితే బాబాగారు రావాల్సిన అవసరమే ఉంది. ఆయన కఫనీ ధరించాల్సిన అవసరమే ఉంది. గోనెపట్ట మీద కూర్చోవాల్సిన అవసరమే ఉంది. పాడుబడిన మసీదులో కూర్చోవాల్సిన అవసరం ఏంది? అంటే పరిపూర్ణమైన వైరాగ్య జీవితాన్ని ఆచరించి ఇలా జీవిస్తే అసలు ఏ బాధ లేదురా. ఫకీరు పదవిని మించిన మహారాజ పదవి కంటే ఫకీరు పదవి 100 రెట్లు పెద్దదిరా అని చెప్పడానికి వారు ఒక కొత్త అవతారం వేసుకొని వచ్చి అందులో ఉన్న సౌలభ్యం, అందులో ఉన్న ఆనందం, ఆత్మ ఎక్కడ దొరుకుతుందో
ప్రాక్టికల్గా నిరూపించడానికి ఆయన వస్తే ఆయన మీద బంగారాలు సింగారాలు అన్నీ వేసేసి ఆయన్ని మనలాగా తయారు చేసి ఆయన చెప్పదలుచుకున్న దాన్ని మరుగున పడేలా చేసి వైరాగ్యం అనేది మచ్చుకులు కూడా లేకుండా చేసి ఆయన పేరుతో డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులతో మనం లగ్జరీ జీవితాన్ని అనుభవించుకుంటూ తిరగాలి అనే దాంట్లోకి వెళ్ళిపోతే ఇంకెక్కడి సాయితత్వం అనేది ఒక పెద్ద బాధాకరమైన విషయం. సరే, అనాదిగా జరుగుతున్నటువంటిదే. రాముడు కానీ, కృష్ణుడు కానీ, బుద్ధుడు కానీ, శంకరాచార్యులు కానీ మహానుభావులు చెప్పిందంతా మనం వదిలేసి వాళ్ళందరినీ మనకు నచ్చిన పద్ధతుల్లో ఆరాధించుకుంటూ మనం ఈ మాయలో ఉంటూ జన్మ పరంపరని పొందుతూ కర్మఫలాలు అనుభవించుకుంటూ ఉండడానికే మనం సిద్ధపడ్డాము తప్ప ఏ రోజు ఆ మహానుభావులు చెప్పిన సత్యాన్ని గ్రహించి సత్యమైనటువంటి జీవితాన్ని జీవించటానికి, వైరాగ్యపూరితమైన జీవితాన్ని జీవించటానికి ఎప్పుడు మానవజాతి సిద్ధపడలేదు. వారిని అడ్డం పెట్టుకొని వారిని ఆరాధిస్తూ పూజలు చేస్తూ దాని ద్వారా కోరికలు తీర్చుకుంటూ ఆ కోరికలు పెంచుకుంటూ ఆ కోరికల వ్యవస్థలో ఉంటూ ఎవరు కోరికలు తీర్చగలుగుతారో వారే గురువులు అనుకుంటూ వారి వెనకాల పడుతూ కోరికలే జీవితంగా, కోరికలే దుఃఖ కారణమని భగవంతుడు చెప్తే ఆ కోరికలు తీరడానికే భగవంతుని పట్టుకోవడం, ఆ కోరికలు తీరడానికే గురువుల వెంట పరిగెత్తడం అనే మనని ఎవరు కాపాడతారు అనేది పెద్ద ప్రశ్న. ఓకే, సరే, కానీ సత్యమే కదా, సత్యం చెప్పాల్సిందే కదా. అందుకని కొన్ని రోజుల నుంచి సత్యం చెప్పడం మొదలుపెట్టాను. అయితే యథార్థవాది లోక విరోధి. యథార్థం చెబుతున్నవాడు అందరికీ విరోధి అవుతాడు. నేను చాలామందికి విరోధిగా మారే అవకాశం ఉండవచ్చు. అయినా పర్వాలేదు. ఇంతకాలం తిరిగాను, ఎంతోమంది సాయి భక్తులని కలిశాను, వారితో స్నేహం చేశాను, వారి ప్రేమను పొందారు, వారి అనుబంధాన్ని పొందాను. అంత చాలు, దాన్ని తలుచుకుంటూ హ్యాపీగా గడిపేయచ్చు. కానీ వాళ్ళు ఏమైనా అనుకుంటారో ఏమో అనే ఉద్దేశంతో నేను సత్యాన్ని చెప్పకుండా వెళ్ళిపోతే అది ధర్మం కాదు, అది నా ఆత్మకు తృప్తినివ్వదు. కనుక సత్యాన్నే ప్రచారం చేద్దాం. కానీ సత్యాన్ని ప్రచారం చేస్తున్నానని చెప్పి ఇతరులని తక్కువ చేసి మాట్లాడడం, దూషించటం ఇది కాదు. వారి అవగాహన మేరకు వారు ప్రవర్తిస్తున్నారు, వారి సంస్కారాల మేరకు వారు ప్రవర్తిస్తున్నారు, వారి కర్మల మేరకు వారు ప్రవర్తిస్తున్నారు. దానికి తగ్గ ఫలితం కూడా వాళ్ళే పొందుతారు. నేను పొందేది ఉండదు కదా. కానీ సత్యం ఏమిటయ్యా అంటే గురువు అనగా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించగలిగినవాడు. అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి గురువు యొక్క ఉపదేశాలను విచారణ చేసి అర్థం చేసుకొని ఆచరిస్తూ సాధన చేస్తూ ముందుకు వెళ్ళడమే. దీనికి ఒక్క పైసాతో సంబంధం లేదు. ఎప్పుడైతే పూజలు, వ్రతాలు, దీక్షలు, యజ్ఞాలు, యాగాలు, తీర్థయాత్రలు వస్తాయో ఇవన్నీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించేవి కాకుండా పుణ్యాన్ని ప్రసాదించేవిగా మిగిలిపోతాయి. పాపపుణ్యాలు రెండు కూడా జన్మను ప్రసాదిస్తాయి, మళ్ళీ మన జన్మ తీసుకోవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి పాపపుణ్యాలకు అతీతమైనటువంటి జ్ఞాన మార్గంలో వెళ్ళాలి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం, ఒక జ్ఞానం మాత్రమే పూర్వజన్మ కర్మను కూడా కాల్చివేయగలుగుతుంది అని గురువు చెప్పాడు. కాబట్టి ఆ మార్గంలో వెళ్ళాలి. బాబాగారు ఆచరించి చూపిన మార్గం. ఆయన మార్గంలో ఏ వ్రతం లేదు, ఏ దీక్ష లేదు, ఏదీ లేదు, ఏ పూజ లేదు, ఏ తీర్థయాత్ర లేదు. కేవలం గురువు పైన అనన్యమైన భక్తి, విశ్వాసాలు, ప్రేమ ఉన్నదాంతో తృప్తి చెందడం. ఏదైనా ఒక కర్మ వస్తే ఆ కర్మను పూర్వజన్మ కర్మగా భావిస్తూ సంతోషంగా అనుభవించడం, బాధపడుతూ కాదు. మొన్న ఎక్కడో ఒక గురువు గారిని ఒక శిష్యురాలు ప్రశ్నిస్తుంది, నా కర్మ అనుకుంటూ నేను ఇట్లా అనుభవించాల్సిందేనా అని. నా కర్మ అనుకుంటూ బాధపడుతూ అనుభవిస్తే అది ఒక రకమైన నీ కర్మే అది. కానీ ఆ కర్మను కూడా ఆనందంగా అనుభవించే ఒక జ్ఞానం ఉంటుంది, అదే ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడే సద్గురు. కాబట్టి సాయిబాబా వారు ధైర్యంగా సంతోష స్థైర్యాలతో కూడిన ఓరిమిని కలిగి ఉండండి అన్నాడు. ఏదైనా కష్టం వస్తే అసలు మనకు ఓరిమి ఎక్కడుంది, ఓపిక ఎక్కడుంది? కష్టం రాగానే వెంటనే పోవాలి. అది పోవడానికి ఎవరు మార్గం చూపిస్తారు? వాళ్ళ దగ్గర పరిగెత్తాలి. వాళ్ళకి కావాల్సినది ఏదో ఇవ్వాలి, వాళ్ళు చెప్పింది ఏదో చెయ్యాలి, అది పోగొట్టుకోవాలి. మళ్ళీ వస్తాయి, మళ్ళీ పోవాలి, మళ్ళీ వస్తాయి, మళ్ళీ పోవాలి. ఇందులో జీవితం తెల్లారిపోతుంది. ఓకే, ఇక జ్ఞానం ఎక్కడ? నేనెవరో తెలుసుకునేది ఎప్పుడు? నా స్వస్వరూపం తెలుసుకునేది ఎప్పుడు? నా ఆనంద స్వరూపం తెలుసుకునేది ఎప్పుడు? అసలు ఈ కర్మలు లేవు, కష్టాలు లేవు, దుఃఖాలు లేవు. ఇవన్నీ కేవలం నా ఫీలింగ్స్, నా భావన, నా ఆలోచన విధానాల్లోంచి వచ్చేవి. సత్యానికి ఏ బాధలు లేవు, ఏ దుఃఖాలు లేవు.
అని తన స్వరూపాన్ని తెలుసుకునే అసలైనటువంటి ప్రయత్నం చెయ్యనంత వరకు ఎన్ని కోరికలు తీరినా, ఎంతమంది గురువుల వెంట పరిగెత్తినా, ఎన్ని వ్రతాలు, పూజలు, యజ్ఞాలు, దానాలు, యాత్రలు చేసినా నిన్ను నువ్వు తెలుసుకోలేనంత వరకు నీ దుఃఖం పోయేది లేదు, నీ కర్మలు పోయేది లేదు, నీ కష్టాలు పోయేది లేదు, నీ జన్మలు పోయేది లేదు. ఓకే, కాబట్టి జన్మరాహిత్యానికి కావలసిన జ్ఞానం ఎవరు చెప్తారో వారి దగ్గరికి వెళ్ళండి. జన్మరాహిత్యానికి కావాల్సిన జ్ఞానం ఎవరు చెప్తారో వారి దగ్గరికి వెళ్ళండి. ఎవరు చెప్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వారే గురువులు. పుస్తకాల్లో ఉన్న విషయాలను చెప్పడం, వ్రతాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు, తీర్థయాత్రలు చేయించడం ఎవరైనా చేయించగలరు. పుస్తకాలు చదివి చెప్పగలరు, తీసుకువెళ్ళి చూపించగలరు. ఒక బస్సు నడిపేవాడు కూడా తీసుకెళ్ళి యాత్రలు చేయించుకొని వస్తుంటాడు. అలాగే ఒక మంత్రమో తంత్రమో నేర్చుకొని 10 మంది చేత చెప్పించడం కూడా చెప్పించవచ్చు. అది ఒక మంత్రం నేర్చుకొని 10 మంది చేత చెప్పించవచ్చు. ఒక వ్రతం నేర్చుకొని వ్రతం చేయించవచ్చు. ఒక యజ్ఞం నేర్చుకొని ఒక యజ్ఞం చేయించవచ్చు. పుస్తకాల్లో కొంత చదివి కొంత విచారణ చేసి సత్సంగం కూడా చెప్పొచ్చు నాలాగా. కానీ అది కాదు కదా. నువ్వెవరో చెప్పగలగాలి. నీ స్వరూపం ఏంటో చెప్పగలగాలి. నీకు దుఃఖం, బాధ, కష్టాలు ఉన్నాయా? అసలు ఉన్నాయా? చెప్పగలగాలి. లేవని నిరూపించగలగాలి. అహం బ్రహ్మాస్మి అని చెప్తుంది కదా వేదం. నేనే బ్రహ్మనైనప్పుడు నాకు ఈ కష్టాలేంటి, దుఃఖాలేంటి, బాధలేంటి, గొడవలేంటి, అశాంతి ఏంటి? నేనే బ్రహ్మను కదా, మరి ఇవన్నీ ఏంటి అని అడగగలగాలి, ఆలోచించగలగాలి. దానికి సమాధానం చెప్పేవాడు కావాలి. నీ అజ్ఞానాన్ని తీసిపడేసేవాడు కావాలి. నీకు పట్టిన ఆ మాయను తొలగించేవాడు కావాలి. అటువంటి గురువుల దగ్గరికి వెళ్ళండి. అటువంటి గురువులను ఆశ్రయించండి. మళ్ళీ మానవ జన్మ వస్తుందో రాదో తెలియదు. ఇప్పటికే ఎన్నో మాయలు, టక్కుటమారాలు చేశాం, ఎన్నో తప్పులు చేశాం, ఎన్నో పాపాలు చేశాం. మనకు తెలుసు మన పాపాలు ఏంటో, మన తప్పులు ఏంటో. పక్కన వాడికి తెలియకపోవచ్చు, మనకు తెలుసు, ఆయనకు తెలుసు. అవన్నీ ఎన్ని రకాల కర్మలు సృష్టిస్తున్నాయో, అవి ఎన్ని జన్మలు సృష్టిస్తాయో, ఎటువంటి జన్మ తీసుకెళ్ళి పడేస్తాయో. స్వయంగా బాబాగారి భక్తులుగా ఉన్న వీరభద్రప్ప, చెన్నబసప్ప పాము కప్ప జన్మెత్తలేదా ఏంటి? ఇంకొక 2 సోదరులు మేకలుగా పుట్టలేదా ఏంటి? మనం మాత్రం మన పరిస్థితి ఏంటి? కాబట్టి మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. విచిత్రం ఏంటంటే బాబా పాదాలు పట్టుకొని భక్తి మార్గంలో పోతున్న వాళ్ళే చాలామంది తెలియకుండా మాయలో పడిపోయి కీర్తికాంక్షతో, డబ్బుకాంక్షతో ఎన్నో పనికిమాల పనులు, దొంగ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆధ్యాత్మికంలో ఉన్న మోసాలు మిగతా వాటిలో లేవు. ఒక నిత్యానందం చూడండి, ఒక ఆశారం బాబూజీని చూడండి, ఇంకా ఎన్ని పేర్లు ఎత్తడం అనవసరం. డేరా బాబాలను చూడండి, ఇంకో బాబాలను చూడండి, ఎవరినైనా చూడండి. ఓషో కానించి తీసుకోండి. ఓషోని చాలామంది ఆదర్శ పురుషుడిగా తీసుకుంటారు, కానీ ఆ మహానుభావుడు కూడా పాపం పతనం అవ్వాల్సి వచ్చింది. ఇలా ఆధ్యాత్మిక పేరుతో, భక్తి పేరుతో అమాయకమైన భక్తుల్ని మోసం చేస్తూ గురువులుగా చలామణి అవ్వడం అనేది చాలా తేలిగ్గా ఆ మార్గంలో వెళ్ళగలుగుతున్నారు. ఎందుకంటే ఆ మార్గం క్వశ్చన్ చేసే మార్గం కాదు. తప్పులు పట్టకూడదు, పాపం వస్తుందేమో, మంచి విషయాలు చెప్తున్నారు కదా అనుకుంటాం. కానీ ఆ మంచి విషయాల వెనకాల దాగినటువంటి అసలు స్వరూపాలు చాలా బయటపడ్డాయి. కాబట్టి నేను ఎప్పుడు చెప్పేది, డబ్బును ఎవరైతే ₹1 కూడా ముట్టుకోకుండా తన దగ్గర ఉన్న విద్యను పంచుతారో అటువంటి వాళ్ళు సద్గురువులు. ₹1 కూడా మీ దగ్గర నుంచి తీసుకోకుండా, ఏ పేరు మీద కానివ్వండి, ఏ పేరు మీద కానీ, ఇక్కడ ఒక ఆశ్రమం కట్టాలి, ఇక్కడ ఒక సత్రాలు కట్టాలి, అక్కడ ఒక గుడి కట్టాలి, ఏ పేరు మీద అయినా డబ్బును వసూలు చేయకుండా, ₹1 కూడా భక్తుల దగ్గర నుంచి వసూలు చేయకుండా ఉంటే అతను సద్గురువు. కొంతమంది భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి కొన్ని సేవా కార్యక్రమాలను, ఆశ్రమ నిర్మాణాలను చేస్తుంటారు. వాళ్ళు సద్గురువులు కాదు. ఎందుకంటే సద్గురువుకు డబ్బుతో అవసరం లేదు. ఒక రామకృష్ణ పరమహంసను చూడండి, రూపాయి తగిలితే ఆయన శరీరం అంతా మంటలు పట్టేదంట, మంటలు వచ్చేదంట. అందుకు కదా అవతార పురుషుడు అనిపించుకున్నాడు రామకృష్ణ. ఆయన పేరు ఒరిజినల్ పేరు రామకృష్ణుడు కాదు, గదాధరుడు అనుకుంటాను.
రమణ మహర్షి ఎప్పుడైనా డబ్బును ముట్టుకున్నాడా? ఆయన ఆశ్రమంలో ఆయన ఒక మామూలు వ్యక్తిలాగా ప్రవర్తించేవాడు. ఆయన ఆశ్రమంలో ఎంత నిరహంకారం! డబ్బును ముట్టుకున్నాడా? బాబాగారు తీసుకున్నాడు. సాయంత్రానికి అందరికీ పనిచేసి మళ్ళా మరుసటి రోజు భిక్షపాత్ర పట్టుకున్నాడు. ఆయన వేషంలో కానీ భాషలో కానీ ఆయన జీవించిన షిరిడీలో ఉన్న 60 సంవత్సరాల కాలంలో ఏ రోజన్నా వేషం మారిందా, భాష మారిందా? భక్తుల దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బులతో ఏదైనా మార్చుకున్నాడా? అది గురువు లక్షణం. ఎందుకు గురువు అలా ఉంటాడంటే, సద్గురువు అంటేనే సర్వశక్తిమంతుడండి. సమస్తాన్ని సృష్టించగలిగిన శక్తి కలిగినటువంటి వాడు సద్గురువు, ఈక్వల్ టు పరమాత్మ. అందరికీ అన్నీ ఇవ్వగలిగిన వాడికి వాళ్ళ దగ్గర నుంచి ఆయన అడుక్కోవడం ఏంటి? మనందరికీ బాబా కదా ఇచ్చింది. సచేతులు అదే అంటాడు కదా, ఆయన సంకల్పం మాత్రం మన కటిక పేదవాడిని కోటీశ్వరం చేయగలిగిన వాడు. ఆయనకేంటి అవసరం? అంటే సద్గురువు ఆ శక్తి సామర్థ్యం కలిగి ఉంటారు, సృష్టి స్థితిలయాలు చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉంటారు. కాబట్టి ఎవరి దగ్గర ఏం ఆశించరు. కాబట్టి అందరూ సద్గురువులు కాలేరు. పీఠాధిపతులు కాగలరు, మఠాధిపతులు కాగలరు, సాధు పురుషులు కాగలరు, సన్యాసులు కాగలరు, యోగులు కాగలరు, అవధూతలు కాగలరు, ఇంకా ఎన్నెన్ని ఉన్నాయో అందరు కాగలరు. గురువు సద్గురువు. అందుకని ఒక్క గురువును మాత్రమే, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అని గురువును మాత్రమే సాక్షాత్తు పరబ్రహ్మతో పోల్చాడు పరమేశ్వరుడు గురుగీతలో. ఇంకెవరికి ఆ స్థానం ఇవ్వాల. కాబట్టి వాళ్ళకు లోకంతో పని లేదు, లోకం వారిని ఏం చేయలేదు, లోకం మొత్తం దండెత్తిచ్చిన ఏం చేయలేదు, లోకంతో పని లేదు, లోక కీర్తి ప్రతిష్టల వరకు అక్కర్లేదు, లోకంలో ఉన్న ధనంతో సంబంధం లేదు. సమస్తం వ్యాపించినటువంటి స్వరూపానికి ధనంలో ఆయనే ఉన్నాడు, పంచభూతాల్లో ఆయనే ఉన్నాడు, ఆహార పదార్థాలు ఆయన ఉన్నాడు, అన్నీ తానే ఉన్నాడు. ఇంకేంటి ఆయనకి? కాబట్టి అటువంటి గొప్ప స్థాయి అయిన సద్గురువుని ఆశ్రయించినప్పుడు జన్మరాజ్యం లభిస్తుంది. అందుకని సచేత్ర అంటుంది, సద్గురువు కోసం వెతకండి. ఈ మానవ జన్మలో సద్గురువు కోసం వెతకండి, అటువంటి సద్గురువు కోసం వెతకండి. లోకంలో చాలామంది మహాత్ములు ఉన్నారు, సిద్ధపురుషులు ఉన్నారు, శక్తులు ఉన్నవాళ్ళు ఉన్నారు, మహిమలు ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరూ మన అజ్ఞానాన్ని పోగొట్టలేరు. వాళ్ళు మన కోరికను తీర్చగలరు, అజ్ఞానాన్ని పోగొట్టలేరు, జ్ఞానాన్ని ప్రసాదించలేరు, మన స్వస్వరూపాన్ని దర్శింప చేయలేరు, ఆ మార్గంలో నడిపించలేరు, ఆ మార్గంలో వచ్చే ఆటంకాలను తొలగించలేరు. సద్గురు మాత్రమే పనిచేయగలరు. మన పూర్వజన్మ పుణ్య కారణంగా బాబా లాంటి సమర్థ సద్గురు పాదాలు పట్టుకున్నాం. మన కోసమే ఆయన సచేత్ర ఇచ్చాడు. ఈ సచేత్ర చదవండి. దీంట్లో నేను చెప్పినటువంటి ప్రబోధాలను అనుసరించి మీలో అజ్ఞానాన్ని తొలగించుకోండి. ముందు అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. ఏ గుణాలైతే ఉండకూడదో ఆ గుణాలను తొలగించుకోవాలి. మనసును పరిశుద్ధపరచాలి, పవిత్రపరచాలి. పవిత్రపరిచిన మనసు నిశ్చలమవుతుంది. నిశ్చలమైన మనసు ఆత్మానుభూతికి దగ్గరైపోతుంది. ఏ చిన్న సాధన, కళ్ళు మూసుకోగానే ఆత్మగా మారిపోయే శక్తి వస్తుంది. నిశ్చలమైన మనసు అంతా మనస్సులోనే కదా ఉంది. మనం చెడగొట్టిన మనసే, బాగు చేసిన మనసే, పడగొట్టిన మనసే, నిలబెట్టిన మనసే. మనోలయం, మనోనాశనం, ఈ పదాలు సాధన చేసినటువంటి మహానుభావులు, సాక్షాత్కారం పొందిన మహానుభావులు చెప్పినవి. మనస్సు ఉన్నంత వరకు ఆత్మను అనుభూతిలోకి తెచ్చుకోలేవు. లోకంలో ఉన్నటువంటి వ్యవహారాలన్నీ చూసేది మనసు కాదా? స్పందించేది మనసు కాదా? మంచి కానీ చెడు కానీ మనం అనుకుంటాం మంచి 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 అని. ఆ మంచి అనేది సత్వగుణానికి సంబంధించింది. భగవంతుని మాయ సత్వరజస్తమ గుణాలతో వ్యాపించింది అంటాడు కృష్ణుడు. కాబట్టి మంచి సత్వగుణం కూడా మాయే.
సత్వగుణం కూడా పోతే తప్ప మనోనాశనం జరగదు. మనోనాశనం సిద్ధిస్తే తప్ప ఆత్మసాక్షాత్కారం కలగదు. ఆత్మసాక్షాత్కారం అయితే తప్ప అసలు విషయం అర్థం కాదు. అంటే ఇదంతా చెప్పగలిగింది సద్గురువు. దీనికి కావలసిందంతా సచ్చరిత్రలో పొందుపరిచాడు, మన కోసం రాశాడు, ఆయన బిడ్డల కోసం, భావితరాల కోసం, మనని సన్మార్గంలో నడిపించడానికి, జన్మరాజ్యాన్ని పొందడానికి కావాల్సిన సమస్తం ఇందులో పెట్టాడు. మనమేమో దీన్ని కోరికలు తీర్చే గ్రంథంగా మార్చేశాం. మనసు పెట్టి చదివితే సచరిత్ర ఇవ్వగలిగిన జ్ఞానం ఇంకెక్కడ దొరకదంటే గీతలో దొరుకుతుంది, యోగ వాసిష్టంలో దొరుకుతుంది, వివేక చూడామణిలో దొరుకుతుంది. కానీ అది మనకు అర్థం కాదు. ఆ స్థాయి వేరేగా ఉంటుంది. పిహెచ్డి స్థాయిలో రాయబడింది ఇది అలా కాదు. 10th క్లాస్ పిల్లవాడికి అర్థమయ్యే స్థాయిలో నుంచి రాయబడింది. పిహెచ్డి స్థాయిలో చెప్పబడింది 10th క్లాస్ పిల్లవాడికి అర్థమయ్యే స్థాయిలో రాయబడింది. కాబట్టి మనలాంటి వాళ్ళకి, ఈ కాలం వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి గురువులు అంటూ పరిగెత్తవద్దు. నువ్వు పిలిస్తే పలుకుతానన్న గురువు ఉండగా మళ్ళీ గురువులేమిటి? అర్థం కాని వ్యవస్థ. దురదృష్టం. నువ్వు పట్టుకుని గురువు ఎటువంటి వాడో, వాడు ఏం సాధించాడో ఏం సాధించలేదో, కేవలం మాటలు చెప్తున్నాడేమో, మాయ మాటలు తెలియదు కదా. గురువును కనుక్కునే శక్తి శిష్యుడికి ఎప్పుడు ఉండదు. శిష్యుని కనుక్కునే శక్తి గురువుకు ఉంటుంది, కానీ గురువుని కనుక్కునే శక్తి ఎప్పుడు శిష్యుడికి ఉండదు. ఆ జ్ఞానం ఉంటే వాడే గురువు అయిపోతాడు. ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో తెలియని వాడే కదా శిష్యుడు. మరి ఎవరు గురువు కాదో తెలుసుకునే శక్తి లేకపోతేనే శిష్యుడు అవుతావు, తెలుసుకుంటే నువ్వు గురువు అయిపోతావు. కాబట్టి శ్రద్ధాభక్తులతో గురుచరిత్ర కానీ సచ్చరిత్ర కానీ పారాయణం చేస్తూ పోవడమే నీ కర్తవ్యం. నీకు గురువు అవసరమైతే సాయిబాబానో దత్తాత్రేయుడు స్వప్న దర్శనం ఇచ్చి నీ గురువుని నీకు చూపిస్తాడు. అంతవరకు ఎవరిని గురువులుగా స్వీకరించవాకండి. అలా స్వీకరించిన తర్వాత వదిలేయలేరు. వాళ్ళు గీతలు గీసేస్తారు. బయటికి పోతే నాశనం అవుతావు, భ్రష్టు పడతావు, గురుదోషం అంటుతుంది. భయపెడుతున్నారు శిష్యులు భయపెట్టేవాడు ఎప్పుడైనా గురువు అవుతాడా? నాకు వచ్చిన శిష్యుడు ఎక్కడ వెళ్ళిపోతాడని భయపడేవాడు గురువు అవుతాడా? ఇప్పుడున్న గురువులందరూ భయపడేవాళ్ళే, అందుకే గీతలు గీస్తారు. అలాంటి గురు వ్యవస్థలోకి వెళ్తే మళ్ళీ బయటికి రాలేరు. వాళ్ళు భయపడతారు, మీరు భయపడతారు. భయం లేకుండా బయటికి రాలేరు ధైర్యంగా. ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను గురువుని, నేను సాక్షాత్కారం పొందాను అని ఎవడైతే అంటాడో వాడు గురువు కాదు. మీరు నన్ను విడిచి వెళ్ళిపోతే మహాపాపులైపోతారు, పంది జనం ఎత్తుతారు, కుక్క జనం ఎత్తుతారు అని ఒక గురువు చెప్పడం విన్నాను, పుస్తకంలో చూశాను. వాడు గురువు కాదు. నిర్భయంగా వాళ్ళని వదిలేయచ్చు. నేను ఒక పలానా గొప్ప పని సంకల్పించాను, డబ్బులు ఇవ్వండి అని అంటే అతను సద్గురువు కాదు. గురువు అయితే కావచ్చు, ఎందుకంటే కొంతమంది సత్కార్యాలు చేస్తుంటారు డబ్బులతో వసూలు చేసి. కాబట్టి మంచి పనులు చేస్తూ ఉండొచ్చు లోకక్షేమం కోసం, వారి యొక్క సంస్కారాలను బట్టి, వారి మనసులో ఉండే ఆలోచనలు బట్టి. అప్పటి నుంచో పెద్ద పెద్ద పనులు చేయాలి, పెద్ద పెద్ద నిర్మాణాలు కట్టాలి, వాటి ద్వారా నేను గొప్ప స్వామిని అనిపించుకోవాలి. పెద్ద పెద్ద నిర్మాణాలు, పెద్ద పెద్ద ఆశ్రమాలు, పెద్ద పెద్ద అవన్నీ చేస్తే గొప్ప పేరు వస్తుంది. దాని ద్వారా పెద్ద స్వామిని గౌరవించబడతాడు. అటువంటి భ్రమల్లోంచి వస్తాయి ఇవి. అంటే ఇంకా మాయలో ఉన్నాడని అర్థం. నిజమైన గురువులకు, రామకృష్ణ పరమ సర్వణ మహర్షి, సాయినాథ్ లాంటి స్థాయి గురువులకు ఆ భ్రమలు ఉండవు. వాళ్ళు ఏ నిర్మాణాలు చెయ్యరు. ఎవరి చేత గౌరవించబడాలి, గుర్తించబడాలని ఆశ ఉండదు వారికి. కాబట్టి డబ్బు వసూలు చేసేవాళ్ళు సద్గురువు కాదు. గురువు అయి ఉండొచ్చు, ఒక స్వామీజీ అయి ఉండొచ్చు. మీకు ఇవ్వాలనుకుంటే దాంట్లో నిజాయితీ ఉంటే ఇవ్వండి, కానీ సద్గురువు కాదు. మీకు మోక్ష మార్గాన్ని చూపించలేడు. ఒక్క సద్గురువే మోక్ష మార్గం చూపిస్తాడు. అలాగే నేను గురువును, నేను సాక్షాత్కారం పొందాను అని ఎవరైనా అంటే వాళ్ళు గురువులు కాదు, వాళ్ళు సాక్షాత్కారం పొందలేదు. ఎందుకని? తన గురించి తాను చెప్పుకునేవాడు మామూలు మనిషిగానే పనికిరాడు. మామూలు మనిషి కూడా చెప్పుకోవడానికి కాస్త మొహమాట పడతాడు. కానీ ఎవరైతే చెప్పుకుంటారో వాళ్ళు తనను తాను ప్రకటింప చేసుకోవాలి అని ఆతృత పడుతూ గురువు అయిపోవాలనే ఆరాటంలో అజ్ఞానంతో నలుగురు నవ్విపోతారని కూడా ఆలోచించకుండా చెప్పుకుంటుంటారు. కాబట్టి అటువంటి వాళ్ళు గురువులు కాదు. ఇది నేను చెప్పింది కాదు, స్వయంగా రామకృష్ణ పరమహంస గారు చెప్పారు. ఆయన ఏమన్నాడంటే, పువ్వు
పరిమళించినప్పుడు దాని సువాసన వెదజల్లబడుతుంది గాల్లో. ఆ వాసన చూసి తుమ్మెదలు పరిగెత్తుకొని వస్తాయి. అంతేకాని ఆ పువ్వు నేను వికసించానోచ్ అందరూ రెండోచ్ అని అది చెప్పదు, పిలవదు. ఎంత గొప్పగా చెప్పాడు మహానుభావుడు చూడండి. కాబట్టి నేను అని నేననేది పెద్ద మాయ. నేను దర్శించాను, నేను చేశాను, నేను చూశాను అంటుంటే నేనులో ఉన్నవాడు దర్శించడం ఏంటి? అందుకనే నేను ఉండగా అది రాదు, అది వచ్చిన తర్వాత నేను ఉండదు. కాబట్టి కదా బాబాగారు నేను మీ అశుద్ధంలో పురుగుని, మీ సేవకుని, మీ పాదాలు దర్శించడంతో నేను పునీతున్నయ్యాను అని అన్నాడు. అంటే ఏంటి? ఆయన సద్గురువు అయితే, జగద్గురువు అయితే, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు అయితే అలా అంటాడా? అంటే దాని అర్థం ఏంటి? అబ్బాయి నాకేం తెలీదు, నేను ఒక పిచ్చి పకీర్ని, నేను మీ సేవకుడిని, మీ పాదాలు దర్శించడంతో నా జన్మధన్యం అయిపోయింది అని ఒక మామూలు వ్యక్తిలా అంటున్నాడు. అంటే తాను పొందింది ఏదో ఎవరికి తెలియకుండా చెప్పకుండా ఉన్నాడు. అది కదా గురు లక్షణం. సరే, సచరిత్ర ఆధారితంగా బాబాగారు స్వయంగా ఈ కపట గురువుల గురించి చెప్పినటువంటి ఈ పేరా 32 అధ్యాయంలో ఉంటుంది. ఇతర పాఠశాలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవస్తాయి. భక్తులు జ్ఞానం సంపాదించడానికి పోయి ద్రవ్యాన్ని, కాలాన్ని, కష్టాన్ని వ్యయం చేస్తారు. తుట్టతుదకు పశ్చాత్తాపపడతారు. అక్కడున్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి, తన రుజువర్తనం గూర్చి పొగుడుకొనుచు తన పాతివ్రత్యాన్ని, పావిత్ర్యమును ప్రదర్శించునే కానీ హృదయం మృదువుగా ఉండదు. అతడు అనేక విషయముల గురించి మాట్లాడతాడు, తన మహిమను తానే పొగుడుకుంటాడు. కానీ అతని మాటలు భక్తుల హృదయమందు నాటవు, వారిని ఒప్పింపచేయవు. ఆత్మసాక్షాత్కారం అతనికి తెలియదు. అటువంటి బడులు శిష్యులకేమి మేలు చేయును? వారికి ఏమి లాభము? కానీ పైన పేర్కొన్న మా గురువు మరొక రకం వారు. వారి కటాక్షము చే ఎట్టి శ్రమ లేకయే ఆత్మజ్ఞానము దాని మట్టుకది నా యందు ప్రకాశించెను. నేను కోరుటకి ఏమీయూ లేకుండెను. సర్వము దాని మట్టుకది ఎప్పగటి ప్రకాశం వలె బోధపడెను. తల క్రిందుగను కాళ్ళు మీదుగను ఉంచుట వలన కలుగు ఆనందము గురువుకే తెలియను. ఇది బాబాగారు ఇచ్చిన స్టేట్మెంట్. అందరూ జాగ్రత్తగా వినండి. రాబోయే కాలంలో గురువులు ఎలా ఉంటారో, తన గురించి వాడికి ఏం తెలియదు, కానీ అంతా తెలిసిన వాళ్ళ మాట్లాడతాడు, చూసిన వాళ్ళ మాట్లాడతాడు. అసలు ఆత్మజ్ఞానం అంటే వాడికి ఏం తెలియదు. వాడి యొక్క మాటలు, తీరు మృదువుగా ఉండవు, ప్రజల్ని, భక్తుల్ని మెప్పింపచేయవు, అహంకారంతో కూడి ఉంటాయి. అటువంటి గురువులు శిష్యులకు, భక్తులకు ఏమి మేలు చేయగలుగుతాయి అని మనల్ని హెచ్చరించాడు. సచరిత్రని, గురుచరిత్రని శ్రద్ధాభక్తులతో పారాయణం చేద్దాం. ఆయనే నడిపిస్తాడు. ఆయనకంటే నడిపించేవాడు ఎవడున్నాడు? నా వరకు నేను ఏమనుకుంటానంటే, నేను ఎవరినైనా ఒకరిని ఆశ్రయించాలి, దర్శించాలంటే నా గురువు కంటే అతను గొప్పవాడు అని నేను భావించినప్పుడు, లేదా నా గురువుతో సమానమైన వాడని భావించినప్పుడు అక్కడికి వెళ్తాను. అంటే అతని దగ్గరికి వెళ్తున్నాను అంటే, అతన్ని ఆశ్రయిస్తున్నాను అంటే నా గురువు కంటే ఇతను గొప్పవాడు, నన్ను ఉద్ధరిస్తాడు అని నేనే నిర్ణయం చేసినట్టు. ఆ రకంగా నా గురువు నేను అవమానించినట్టు అవుతుందని ఎవరి దగ్గరికి వెళ్ళేది లేదు. సాయిరామ్.